ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు మండిపడ్డారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీని కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ సర్కార్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేందుకే విచారణల పేరుతో నాటకమాడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని బద్నాం చేసేందుకు కవితను తెరపెక్కించారని, ఆమె అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షాన్ని విమర్శించడం ఏంటి అంటున్న రవీంద్రరావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు, విచారణకు కూడా హాజరయ్యారు. ఇలాంటి విచారణలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది? ఎన్ని విచారణలకైనా సిద్ధమే, నువ్వు ఎన్ని కేసులు వేసుకున్నా ఎదుర్కోవడానికి సిద్ధమే, ఎన్ని కమిషన్లు వేసినా ఎదుర్కోవడానికి సిద్ధమే. కాకపోతే ప్రజలు కూడా ఈ సందర్భంగా ఒకటి గమనించాలి, ఏ సమయంలో పిలుస్తున్నారు, ఏ సమయంలో కేసును లేవదీస్తున్నారు, ఎంతకాలం సాగదీస్తున్నారు, వారి రాజకీయ ఎజెండాలో భాగంగా దీన్ని ఎట్లా వాడుతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. కేవలం ఇచ్చిన హామీలను అమలు పరచలేక మీ యొక్క విపరీతమైన అవినీతి, మీ మంత్రుల దోపిడీ, అనైక్యత, వికృత చేష్టలు అనేది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్ ఏదైతుందో చాలా దుర్మార్గమేది, అప్రజాస్వామికం. చేయాల్సిన పనులు చేయకుండా రేపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్న సందర్భంలో బొగ్గు సంబంధించి వచ్చిన అవినీతి ఘటన, మంత్రుల పైన వస్తున్న లైంగిక విషయాలకు సంబంధించి వీటిని అన్నిటి కప్పిపుచ్చుకోవడం కోసం వాడుతున్న ఈ రాజకీయ కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు. దీన్ని యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఒకటే పద్ధతి, ఎన్నికల్లో ఖచ్చితంగా మీ అభిప్రాయం బయటకి రావాలి, ఒక్క తాటిపైకి రావాలి. ఇలాంటి నీచ నికృష్ట రాజకీయాలకి తెరదించాలంటే ఖచ్చితంగా ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఓటు ద్వారా తెలియజేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు వస్తున్నాయి, ఇప్పుడు ఈ నోటీసులు ఇవ్వడానికి డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? 100% డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఎప్పుడైనా చూడండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఎప్పుడు తీస్తారో చూడండి, ఈ కార్ రేసింగ్ అది ఎప్పుడు లేవదీస్తారు. అయిపోయి గవర్నర్ అనుమతి అన్నారు, గవర్నర్ అనుమతి లేకపోతే వేస్తాను, ఒకసారి లేపు ఇచ్చారు కదా, ఏమైంది? ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చారు కదా, ఏమైంది? సిబిఐకి ఇచ్చారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఒకటి సుప్రీంకోర్టు కొట్టేసింది కదా కేసు హరీష్ రావు గారి విషయంలో. మళ్ళీ ఏంది అంటే ఇవన్నీ కూడా కేవలం డైవర్షన్ నడిపించడం, వీలైనంత మేరకి మా అధినాయకత్వాన్ని కేసులలో ఇరికించడం, కేసులలో ఉన్నారని చెప్పడం. మీరు ఇంకోటి కూడా చూడండి, కవిత గారి ఇష్యూ ఉంది. కవిత గారు ఎంట్రీ కానించి మొదలు పెడితే ఈ రోజు వరకు ఆమె ఇక ఇప్పుడు సాయంత్రమో రేపు ఉదయం ఆమె కూడా మాట్లాడుతుంది. కరెక్ట్ గా సీన్ లో దింపుతారు ఆమెను కూడా, ఆమెతో కూడా మాట్లాడించడం అనేది. ఇవి కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ప్రభుత్వం మీద, మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద వస్తున్న తీవ్రమైన ఆరోపణల్ని తప్పించుకోవడం కోసం చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటిగా. త్వరలో కేటీఆర్ కు అదేవిధంగా కేసీఆర్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఏమైనా బిక్కుమన కేసులు, వాడు తొక్కల కేసులు, వాడు వ్యవహారం, నోటీసులు, పిలుచుడు. ఎన్నిసార్లు పిలుస్తారే? మొదటిసారా కేటీఆర్ గారిని పిలిచింది? ఏమైంది? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? సిగ్గుండాలో మాట్లాడడానికి కూడా, నోటీసులు ఇవ్వడానికి కూడా. రోడ్డు మీద తన్ని తరిపే రోజులు మీకు వస్తున్నాయి. మీ యొక్క బేలతనం, రాజకీయంగా మీ వైఫల్యాలు, ప్రభుత్వాన్ని నడిపించలేని తీరు, సంపదను